నమస్కారం. పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా వచ్చినప్పటి నుండి ఇన్ని టీవీ ఛానల్స్ తోటి ఇంతమందితోటి కూర్చోవడం ఇదే మొదటిసారి. యాక్చువల్లీ నేను చాలా తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప రెవల్యూషన్ని తీసుకొని వచ్చినాను. పలమనేరులో 20,000 మందితో మీటింగులు జరిపించడం కానీ, సిరిమలమ్మ గారు వచ్చినప్పుడు నా నామినేషన్కి 20,000 మందితో మీటింగ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరమ్మ యాప్ విషయంలో స్టేట్లో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నేను నిలబడడం జరిగింది. అదేవిధంగా ఓట్ చోర్ గద్దీ చోర్ అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుడితే 175 నియోజకవర్గాల్లో స్టేట్ ఫస్ట్గా వచ్చేసి ఈ పలమనేరు నియోజకవర్గాన్ని నిలబెట్టడం జరిగింది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మగారితో పాటుగా ఆమె పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అహర్నిశలు నేను కష్టపడుతూ వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా రఘువీరారెడ్డి గారి దగ్గర 2 సార్లు వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఒకసారి రాయలసీమ ఇన్ఛార్జిగా నాకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జిగా ఇస్తే మొట్టమొదటిగా పోయి రఘువీరారెడ్డి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. గిడుగు రుద్రరాజ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. మాణిక్యం ఠాగూర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళినాను, అక్కడ కలిసేసి వచ్చినాను. మహామహా నాయకులందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, కర్ణాటకలో ఉండేవాళ్ళు, వీరప్ప మౌలి గారి నుండి, సిద్ధరామయ్య నుండి చాలా మందిని నేను కలిసినాను ఈ ప్రయాణంలో. కానీ ఈరోజు నాకు చాలా బలమైన పాయింట్ మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను. అందరూ మీడియా మిత్రులని నేను పిలిచినాను. ఈరోజు నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 బాధ్యతలు 4 బాధ్యతలు ఇచ్చింది. దాంట్లో చాలా కీలకమైన బాధ్యత, ఎన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యత ఒక పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా. ఈ పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా పక్కనున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ మన పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో 2,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ టైంలో ₹1 పంచకుండా 4,000 పైబడి 5,000 దాకా ఓట్లు కానీ, 9,000 పైచీలకు ఓట్లు ఎంపీ క్యాండిడేట్గా ఓట్లు కానీ, ఈరోజు దాదాపు 15,000 ఓట్ల శాతము మాకు ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చింది, ₹1 పంచకుండా. కానీ మా వంతు శాయశక్తుల డబ్బే పంచల్లా, డబ్బే ప్రధానము, డబ్బు పంచితేనే ఓట్లు అనుకుంటే ఎక్కడికో తీసుకొని పోయేటోళ్ళమి. కానీ ఒక నీతి నిజాయితీగా గొప్పగా ఈ రోజు వచ్చేసి రాజకీయాన్ని చేసి ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడే ఒక ప్రెస్ సహోదరుడు ఫోన్ చేసిన తక్షణమే సార్ కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకుంటాం సార్, కానీ పలమనేరులో ఒక హవా తీసుకొని వచ్చినారు అని. ఇది నగ్న సత్యమైన మాటే. ఇవన్నీ చేస్తామంటే ఎక్కడో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఎక్కడో 3 అక్షరాలు నమ్మకం అనేది ఉంటుంది. ఆ ఎమోషన్, ఒక నమ్మకం అనేది లేని దగ్గర అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అది ఏ ఇతర పార్టీ టీడీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక నమ్మకం, భరోసా. చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంటేనే లీడర్లు అందరూ పనిచేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంటేనే పనిచేస్తారు. అదేవిధంగా దేశ ప్రధాని ఆయన బీజేపీలో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారిపై నమ్మకం ఉంటేనే ఆ పార్టీలో పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చేసి చాలా డీప్గా అబ్జర్వ్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని. కాంగ్రెస్ పార్టీలో ఒక ఏఐసిసి నుండి ఎవరైతే వస్తారో వచ్చినప్పుడు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి 200 మంది 300 మందిని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాల్లో
7 నియోజకవర్గాలు కలిసి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక శక్తిని క్రియేట్ చేసి ఒక 500 మంది 1000 మందితో, అంటే ఎక్కడా లేదు 7 నియోజకవర్గాల్లో ఎక్కడా మీటింగ్స్ లేవు, అది 1000 మంది ఆపోజిట్గా 500 మంది ఆపోజిట్గా పెట్టేంత స్థాయికి లేదు. ఏదైతే ఏఐసిసి వచ్చిందో మొన్న మీరందరూ కూడా ప్రెస్ సహోదరులందరూ చూసినారు. ఫస్ట్ టైం 20,000 మందితో జనంతో జరగాల్సిన సభ కనీసం 2,000 మందితో జరగాల్సిన సభ కనీసం 1000 మందితో జరగాల్సిన సభ విస్తుపోయింది మొత్తం. మీరు లాస్ట్ టైం చూసి షాక్ అయినారు, ఏందప్ప ఇది బివిఎం శివశంకర్ గారు సభలో జనాలు లేరు కానీ 1000 బిర్యానీలు ఉన్నాయి, 5 లక్షల రూపాయలు ఖర్చు చేసిండే ఖర్చు ఉంది కానీ జనాలు రాలేదనమాట. అరే ఏఐసిసి సపరేటు ఇక్కడ పిసిసి సపరేట్ అనేది నాకు డౌట్ వస్తూ ఉందన్నమాట. ఏఐసిసి పిసిసి రాహుల్ గాంధీ గారు కానీ ఒక ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలా. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి మెయిన్ కారణమే. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యేంత స్థాయి హోదా వచ్చేసి ఆ రోజే ఉండింది, మీకు అందరికీ తెలుసు. అది ఆయన చనిపోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం టికెట్ ఇకపోవడమో ఇంకా చాలా వరకు పరిణామాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా, నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు వచ్చేసి రాష్ట్రం మొత్తంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. దాని ఓట్ల శాతం చూస్తే తెలచ్చు. కానీ ఎప్పుడైతే షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిరో ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చినాం, ఒక సీఎం క్యాండిడేట్ చిక్కినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఎంతో మురిసిపోయినాం. కానీ ఈరోజు వచ్చేసి ఇక్కడ కష్టపడి అంటే 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్లో కష్టపడతా ఉన్నాము. ఒక యాప్ విషయం కానీ సంతకాల సేకరణ కానీ ప్రతి దాంట్లో నెంబర్ 1గా వచ్చేసి మేము కష్టపడతా ఉన్నాము. అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1గా కష్టపడే వ్యక్తికే ఒక నమ్మకము, ఒక స్పష్టత, ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీలో చిక్కుతా ఉందంటే నాకే డౌట్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ 174 మంది పరిస్థితి ఏంటి, ఇది ఎలా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సపరేటు పిసిసి సపరేటా లేదు ఏంది అనేది నాకు తెలాల్సిన పరిస్థితి అయితే ఉండదు. నేను దయచేసి చేతులు జోడించి నేను విన్నవించుకుంటా ఉన్నాను. మేము చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాం. షర్మిలమ్మ గారు ఇప్పుడు 6వ తారీఖు వస్తూ ఉంటారు పలంనేరుకి. నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే అమ్మగారు 6వ తారీఖు వస్తూ ఉన్నారు, లాస్ట్ టైం లాగా అన్ని శక్తులు ఒకటయ్యి మళ్ళీ అమ్మగారు ప్రోగ్రాము క్యాన్సిల్ అయితే ఎట్లా నేను. కానీ ఎలక్షన్ బిఫోర్ ఇట్లా కాదు, చిత్తూరులో తిరుపతిలో మీటింగ్ పెడితే 100 బస్సులు మీరు అందరూ చూసినారు, 100 బస్సులతో వెళ్ళినాను. తిరుపతిలో మీటింగ్ పెడితే మొత్తం తిరుపతి బ్యానర్లు తుఫాన్ కురిసింది, ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వరకు మొత్తం అమ్మగారు చూసి షాక్ అయిపోయినారు. ఇలా మేము పెద్ద మీటింగ్ చేసిన రెండోసారి అమ్మగారు పలమనేరుకు రావడం ఇప్పుడు నాకు భయం సందేహం అయిపోతా ఉంది. కాబట్టి ఈ భయం సందేహంలో నాకేమైతా ఉందంటే ఇది 2 వర్గాలు కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు బివిఎం శివశంకర్ కాదు, నెంబర్ 1 కోఆర్డినేటర్గా పనిచేసేవాడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యర్థి వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ ప్రత్యర్థులు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎందుకు ఎదిగేవాడిని ప్రత్యర్థిగా ఎందుకు తీసుకుంటారు? కాబట్టి తప్పకుండా ఏదైతే 175 నియోజకవర్గాల్లో ఒక గొప్పగా పనిచేసి పేరు తీసుకున్నాను నేను, ఆ ఒక పోస్టుకు మాత్రం నాట్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి మీరు చాలా దీనిగా చూడాలి. నేను ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏదైతే నా కోఆర్డినేటర్గా ఒక పదవి చెప్పినారో దానికి నిస్సంకోచంగా నేను చాలా ఆలోచించేసి ఎమోషన్తో కాదు చాలా క్లారిటీగా ఏదైతే ఏఐసిసి మెంబర్స్ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తిడితే అసలు అది ఇది అని తిట్టే రేంజ్ ఒక వ్యక్తి అసలు ఎంత దారుణంగా వచ్చేసి అమ్మగారిని తిట్టినాడంటే ఆ వ్యక్తికి మధ్యన అటువైపు ఒక పిసిసి సిడబ్ల్యూసి మెంబర్ ఇటువైపు ఒక సిడబ్ల్యూసి మెంబర్ గారు ఫోటో దిగితే దాని అర్థమేమి అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారిని సేమ్ పార్టీ వాడు తిడితే ఆ పార్టీలో ఉంటాడా? అదే షర్మిలమ్మ గారిని విమర్శిస్తే ఈ పార్టీలో ఉంటారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఐ వాంట్ టు టెల్ రాహుల్ గాంధీజీ, ఐఎమ్ ద స్టేట్ ఫస్ట్ కోఆర్డినేటర్ Indirama app and also Vote Chor Gaddi Chodo signature campaign also. I want to resign my coordinator post MLA candidate Palamner. I want to resign. Why I want to resign? Please deeply you search. Please inquire this. Why I am resigning this Congress MLA candidate? Why I am resigning this post?
బట్ ఐ వాంట్ టు కంటిన్యూ, ఐ వాంట్ టు వర్క్ విత్ కాంగ్రెస్. నేను చాలా కష్టపడి పనిచేయాలనుకుంటా ఉన్నాను. ఇక పైన నేను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సహోదరులు అందరూ ఇదే విధంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యక్తిని, నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉండదు. తప్పకుండా నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను. అదేవిధంగా అమరావతి కమిటీ మెంబర్గా చిలకా విజయ్ గారు, ఆయన ప్రెసిడెంట్, ఆయనకి ఇందాక కాల్ చేశాను. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గాను నేను కొనసాగుతాను. కానీ ఈ కోఆర్డినేటర్ పదవిలో మాత్రం నేను ఉండదలుచుకోలేదు. ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు ఒక యోగ్యత ఉండి, నాకు నిజంగానే ఆ స్టామినా ఉంటే తప్పకుండా టికెట్ తీసుకుంటాను. దానిపైన భగవంతుడు ఉన్నాడు, పోరాడదాం. పోరాడి తీసుకున్నాం టికెట్ అనేది. అమ్మ దగ్గర కూడా అమ్మ పదవి కేటపరాది పిచ్చి నీ యాగ ఎడికాద తిరటి తానాగ తగదుక్కు వంది సేరమని చెప్పి పదవిని పిచ్చి మెచ్చుకోలేదు. కష్టపడి పనిచేసిన తర్వాత ఆమె చూసి కళ్ళతో తిరుపతిలో చూసి అవాక్కైంది. ఆమె షాక్. 54 మిస్ కాల్స్ వచ్చింది నాకు పిఆర్ఓ గారి దగ్గర. ఇంకా అరే ఏమి దీనని రఘువీరారెడ్డి గారు చూసి షాక్. అదేవిధంగా సిడబ్ల్యూసీ నెంబరు ఆయన చూసి షాక్. గిడుగు రుద్రరాజ్ సార్ గారి ఇక్కడికి వస్తే ఆ క్షణంలోనే నేను చేసిండే ఎంతో మంది జనాలతో చేసినటువంటి చూసి వాళ్ళు షాక్ అయినారు, మిస్మరైజ్ అయినారు. మొత్తం అందరూ పెద్దలందరూ కలిసి మాణిక్ ఠాగూర్ గారితో సహా ఇంతమంది కలిసి నాకు వచ్చేసి పదవి ఇచ్చినారు. కానీ ఈరోజు నేను అజ్ఞానంతో మాట్లాడుతూ ఉండలేదు, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పెద్దలందరూ ఇండియా లెవెల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోనా ప్రాబ్లం అవుతా ఉంది? బికాస్ ఆఫ్ మన పార్టీలో ఎదిగే వ్యక్తి పైన అందరూ శత్రుత్వం కట్టుకుంటా ఉంటారు. ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపిరాలేదా? ఇప్పుడు ఆమె పైనే మీరు వచ్చేసిందన ఒక కన్ను చేసి మాట్లాడి ఒక వర్గాలంతా క్రియేట్ అవుతా ఉంటే ఏం చేస్తా ఉంది? ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? ఎక్కడున్నారు సిడబ్ల్యూసీ మెంబర్? ఎక్కడుంది కాంగ్రెస్ క్యాడర్? ఎక్కడుంది కాంగ్రెస్ హై క్యాడర్? అండ్ ఆల్సో మాణిక్యం ఠాగూర్ జీ, ప్లీజ్ రికగ్నైజ్ దిస్ మై ఇంటెన్షన్. ఇది వేరే ఉద్దేశాలతోటో వేరే విధంగా నేను మాట్లాడుతూ ఉండలేదు సార్. దయచేసి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఈరోజు నిజంగానే వచ్చేసి జర్నీ స్టార్ట్ చేసినాను. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు ఇంకా ఇంతవరకు ఇంత బలంగా మైక్స్ తోటి నేను ముందరకు రాలేదు. ఇక పైన తప్పకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో విషయాలపైన నేను ఆల్రెడీ ప్రశ్నించిన, ఆల్రెడీ అమ్మతో పాటు జర్నీ చేస్తా ఉన్నాం, జర్నీ చేస్తాం. తప్పకుండా నాకు సిరిమలమ్మ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఓకే. ఈరోజు బీజేపీ పార్టీనా నరేంద్ర మోడీనా అంటే నరేంద్ర మోడీ వ్యక్తి పైన ప్రేమతోటే పార్టీ పైన ప్రేమ వస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీజీ అనే ఒక ప్రేమ రావాలా, ఈరోజు షర్మిలమ్మ అనే ఒక ప్రేమ రావాలా. నేను అంటాను షర్మిలమ్మ ఒక పిఎం గా కూడా నిలబడుతుందంటే ఎస్ వెల్కమ్ అని చెప్పాలి రాహుల్ గాంధీజీ. ఆ రేంజ్కి ఒక పార్టీలు వచ్చేసి ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు అనే ఒక రేంజ్ ఒక ఇది కల్పిస్తే పార్టీ, అది ఏ పార్టీ అయినా 100కి 100 పాళ్ళు కష్టపడి పనిచేసేదానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోతా ఉండొచ్చేమో, కానీ అది తప్పకుండా ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా కర్ణాటకలో పుంజుకుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడము రెండు ఒకటే. కాబట్టి తప్పకుండా దీన్ని చాలా సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ ఒక విషయాన్ని ఎందుకు నేను పబ్లిక్ గా వచ్చి రిజైన్ చేయాల్సింది వస్తా ఉంది అంటే, ఇది తప్పకుండా ఇది రికగ్నైజ్ చేయాలి. పాయింట్ ని 175 నియోజకవర్గాల్లో అందరికీ ఒక నమ్మకాన్ని కలగజేయాల, ఒక భరోసాని కలగజేయాల. ఈవెన్ నేను ఇంత గొప్పగా పనిచేసే వ్యక్తినే నాకే నమ్మకం భరోసా అనేది కలిగించకపోతే ఇంకా ఎవరికి కలిగిస్తారు సార్? ఇంకా ఎవరికి కలిగిస్తారండి? కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా ఆ క్యాడర్ పనిచేస్తుందో, ఇతర పార్టీలు పవన్ కళ్యాణ్ కింద ఎట్లా పనిచేస్తాయో, నరేంద్ర మోడీ కింద ఎట్లా పనిచేస్తాయో అదే విధంగా వచ్చేసి ఎవరైనా కానీలేండి ఒక వ్యక్తి కింద ఆ పార్టీ మొత్తం పనిచేస్తుంది. ఒక పిసిసి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పిసిసి. కాబట్టి ఒక పిసిసి ప్రెసిడెంట్ శర్మిలా రెడ్డి గారి కింద ప్రతి ఒక్కరూ పనిచేస్తారని, ఇక్కడ 2 వర్గాలు ఉండవని, ఇక్కడ 2 వర్గాలు ఉండగలదని, పలంనేరులో 2 వర్గాలు ఉండగలదని నేను ఈరోజు తునప్రాయంగా నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే నాకు ఇచ్చినారో కోఆర్డినేటర్ పదవి పలంనేరుకి, నేను ఈరోజు పత్రికా మిత్రుల సమీక్షణ నేను నిస్సంకోచంగా సంతోషంగా ఈ పదవిని నేను వదిలేస్తా ఉన్నాను. ఎవరైనా సరే మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరిలో ఎవరైనా సరే హ్యాపీగా వచ్చేసి లీడ్ చేయొచ్చు.
రెండు వర్గాలుగా ఎవరు తహతహలాడుతున్నారు వాళ్ళందరూ లాంటి లీడ్ చేయండి. నేను రెండు వర్గాలు క్రియేట్ చేయను. నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, నేను కలిసి పనిచేస్తాను 24 hours. ఇప్పుడు వస్తున్నాయి కాల్స్, పిసిసి ప్రెసిడెంట్ వస్తా అంటే అందరికీ భయం. కాల్స్ మీద కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదే ఒక ఏఐసిసి వచ్చినప్పుడు విరుద్ధంగా 2-3 గ్రూపులు అయిపోయారు అంతా. ఏఐసిసి వచ్చినప్పుడు మా తాత కనపడలేదు ఇక్కడ. ఏఐసిసి వచ్చినప్పుడు మా మండల ప్రెసిడెంటే లేడు ఇక్కడ. ఒక బైరుపల్లి మండల ప్రెసిడెంట్ ఏఐసిసి వచ్చినప్పుడు మా రామన్న గారే లేరంటే అంటే ఏ రేంజ్కి ఇది ఉంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు దీన్ని? అసలు కాంగ్రెస్ పార్టీలో దీన్ని దండించేది ఎవరు దండించారు? రాహుల్ గాంధీ గారా, లేదా సిడబ్ల్యూసి మెంబర్సా, లేదా శర్మిలమ్మ గారా? ఎవరు దండిస్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క కంక్లూషన్ కానీ తీసుకొని రాగలిగితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా పాతుతుంది. నాలాంటి వాడికే కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంకా సాధారణమైన ప్రజలు వీళ్ళందరికీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. క్లారిటీగా మనం పనిచేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. లేకపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు ఎందుకు వస్తాయి? నేను ఎందుకు మాట్లాడతాను? ఇంతమంది ఎందుకు కూర్చుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. బట్ క్లారిటీ కంపల్సరీ, ఒకే మార్గం, ఒకే కూటమి, ఒకే రూట్లో పోవాలా. ఏమైనా చిన్న చిన్న ఉన్న పెద్దవాళ్ళు కవర్ చేసుకోవాలా. పెద్దవాళ్ళలోనే డౌట్ క్రియేట్ అయ్యో ఈ వర్గమా ఆ వర్గమా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం లేదు. అది తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ కింద అన్ని వర్గాలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ వర్గం వేరే, రాహుల్ గాంధీ వర్గం వేరే, వేరే వేరే కాదు. తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరు రెండు కళ్ళు. పార్టీ అనేది తప్పకుండా ఒక శరీరం లాంటిది. ఈ రెండు కళ్ళు చాలా ఇంపార్టెంట్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీన్ని సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మళ్ళీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు, ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాల్ని ఇక పైన నేను ఆరంభిస్తాను ఇంత గొప్పగా. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గా నా ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే కష్టపడుతుంటారో అంతకు మించి నేను కష్టపడేదానికి నా శాయశక్తుల నేను మనస వాచ కర్మేణ నేను కష్టపడతానని చెప్పి పాత్రికా మిత్రుల సమక్షంలో యావత్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఒకటే మార్గం, ఒకటే రూటు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, శర్మిలమ్మ గారు సీఎం. ఈ నినాదంతో రాష్ట్రం, దేశం, అన్ని రాష్ట్రాలు, దేశం ఒక విధంగా పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రత్యామ్నాయం పార్టీ లేకుండా వచ్చేసి ఈరోజు బీజేపీ వైఖరి వెళ్తా ఉంది. అది దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం అనేది లేకుండా ఈరోజు వచ్చేసిందన్న ఒకటే నినాదంలో వెళ్ళిపోతా ఉంది. ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకుంటా హిందూ ముస్లిం ఐక్యమైన దేశంలో ఏదో విధంగా వచ్చేసి అలజడులు పోతా ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ బదిలిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. దీనికి అందరూ పూనుకుంటారని, రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగిన ఈ క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తారని చెప్పి, మళ్ళీ అందరితో మీటింగ్ పెడతారని చెప్పి, ఈ ఒక ఏదైతే వెళుతుందో, ఏదైతే నాకే ఏదైతే నాకే ఒక డౌట్స్ ఉన్నాయో, ఇలాంటి డౌట్స్ ఏ కార్యకర్తలో ఎవరైనా లేకుండా మూకుమ్మడిగా ప్రతి నియోజకవర్గంలో ఒకే రూట్ పైన అందరూ కలిసి కట్టుగా సిడబ్ల్యూసి మెంబర్స్, పిసిసి అందరూ సర్వం ఒక్క దగ్గర కలిసి, అరే మేమందరూ ఒకట్రా బాయ్, శర్మిలమ్మ సీఎం, మేమందరూ కష్టపడతా ఉన్నామని చెప్పి సిడబ్ల్యూసి మెంబర్స్ ఒక్క మాట చెప్తే కన్ఫ్యూజన్స్ క్లియర్. ఎవరు నాకు శత్రువులు లేరు. అందరు కాళ్ళ మీద పడి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను ఎంత దూరం వచ్చినాను. ఎవరు నాకు భేదాభిప్రాయాలు లేదు, అందరూ ఒకటే. కాబట్టి తప్పకుండా ఈ క్లారిఫికేషన్, ఈ కంక్లూజన్ కి తెరపడాలా. కాంగ్రెస్ పార్టీ ఒకే రూట్లో వెళ్ళాలని చెప్పి, ఒకే మార్గంలో వెళ్ళాలని చెప్పి, అది గెలుపు దిశగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్. థ్యాంక్ యూ.